యోగా జీవితంలో ఓ భాగం కావాలి అని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అన్నాదొరై వెల్లడించారు. 80 అడుగుల రహదారిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలు వేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుందన్నారు. యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్నారు. ప్రతిరోజు యోగాసనాలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో DTWO శ్రీనివాసరావు, ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్, యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, తంగి, స్వాతి, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తరువాత ఆసన భుజంగాసనం చేద్దాం. కాళ్ళు రెండు దగ్గరగా తీసుకోండి, కాళ్ళు రెండు దగ్గరగా పెట్టుకోండి, చేతులు రెండు భుజాల కింద పెట్టండి. చేతులు భుజాల కింద పెడుతూ శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా నడుముని పైకి లేపండి. భుజంగాసన నడుము నొప్పిని తగ్గిస్తుంది, ఆస్తమా ప్రాబ్లాన్ని తగ్గిస్తుంది, శ్వాస నాళాలు ఓపెన్ అయ్యి శ్వాసక్రియ ఖచ్చితంగా జరుగుతుంది. భుజంగాసన స్థితిలో అలానే ఉండాలి. కాళ్ళు రెండు దగ్గరగా పెట్టాలి, వెనకకి మెడని వెనక్కి వాల్చాలి, నడుముని వెనక్కి వాలుస్తూ ఆసన స్థితిలో అలానే ఉండాలి. నెమ్మదిగా శరీరాన్ని కిందకి మకరాసన స్థితికి తీసుకురావాలి. నిదానంగా శ్వాస తీసుకోవాలి. శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టాలి. తరువాత ఆసన కుడివైపు వెనక్కి చూడండి. మీ దేహంలో ఇన్సులిన్స్ ప్రొడ్యూషన్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇన్సులిన్స్ సరిగ్గా ఉత్పన్నం అవ్వకపోవడం జరుగుతున్న సమయంలో, లేదంటే చాలా ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న ప్రతిరోజు వక్రాసన సాధన చేయండి. మీ శరీరంలో ఇన్సులిన్స్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్లోకి తీసుకొచ్చే ఆసనంలో ఉత్తమమైన ఆసన వక్రాసన. నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకెత్తాలి, ఎడమ చేతిని కిందకి దించాలి. తరువాత కుడి కాళ్ళని నెమ్మదిగా దండాసన స్థితికి మరలా శరీరాన్ని తీసుకురావాలి. ఇప్పుడు మీ ఎడమ కాళ్ళని మడుద్దాం. రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని పునరావృతం చేద్దాం. మీ ఎడమ కాళ్ళని మడవండి, ఎడమ చేతిని నేలపైన పెట్టండి, మీ కుడి చేతిని పైకెత్తండి శ్వాస తీసుకుంటూ. ఆ కుడి చేతిని నెమ్మదిగా ముడుపు తరువాత తప్పిస్తూ ఎడమ పాదం చిటికెన వేళ్ళ దగ్గర పెట్టండి. ఆ కుడి చేతిని ఎడమ పాదం దగ్గర పెట్టండి నేలపైన. ఎడమ వైపునకు అందరూ కూడా వెనక్కి చూడండి. ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. మీ కుడి చేతిని ఎడమ వీపు మీద పెట్టండి, కుడి చేతిని ఎడమ వీపు మీద పెట్టండి, ఎడమ చేతిని కుడి వీపు పైన పెడుతూ ఉత్తాన మండూకాసన. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి, మెడని నిటారుగా పెట్టుకోవాలి, శ్వాసని నిదానంగా తీసుకోవాలి, శ్వాస నిదానంగా విడిచిపెట్టాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఆసన స్థితి. నెమ్మదిగా రెండు చేతుల్ని పైకెత్తాలి, నెమ్మదిగా పక్క నుంచి చేతుల్ని కిందకి దించుతూ నిదానంగా శ్వాసని తీసుకోండి. శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ రెండు కాళ్ళని ముందుకు తీసుకురండి, దండాసన స్థితికి తీసుకురావాలి. చాలా అలానే ఉండాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల పైన మనస్సుని పెట్టండి. కాళ్ళని భూమికి జానడెత్తులో అలాగే ఉంచండి. మీ పొట్ట కండరాలు గట్టిపడతాయి, పొట్టని తగ్గించే విధంగా ఉంటుంది ఈ ఆసన. ఉత్తాన పాదాసన. నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ కాళ్ళని కిందకి తీసుకురావాలి. పైకెత్తాక వెనక్కి లాగండి, గెడ్డాన్ని నేలపైన పెట్టండి. సలభాసన సాధనలో అలానే ఉందాం. నెమ్మదిగా ఆసనాన్ని రిలీజ్ చేయాలి. వెల్లకిలా తిరిగే చేసే ఆసనాల్లోకి నేలపైనే అశ్రేకల ఆకాశం వైపు చూస్తున్న విధంగా సేతుబంధాసన. సేతుబంధాసన, సేతుబంధం అంటే ఒక వంతెన నిర్మాణం విధంగా మన దేహాన్ని తీసుకురావాలి. కాళ్ళు రెండు దగ్గరగా తీసుకురండి, ఉడుకులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా కాళ్ళు దగ్గరగా తీసుకురండి. ముడుకులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా కాళ్ళు రెండు దగ్గరగా తీసుకురండి. పాదాలు ముడుకుల మధ్య కొంచెం దూరం మెయింటైన్ చేయండి.
కాళ్ళు మురుకుల మధ్య దూరాన్ని మెయింటైన్ చేయండి. మీ పట్టీలు పెట్టుకునే చోటు దగ్గర చేతులతో పట్టుకోండి. పట్టీలు పెట్టుకునే చోటు దగ్గర చేతులతో పట్టుకోండి. కాళ్ళు మురుకులు బాగా దూరం చేయండి, ఇంకా దూరం పెట్టండి, ఇంకా ఎక్స్పెండ్ చేయండి మురుకుల్ని, తొడకండ్రాల్ని. నెమ్మదిగా నడుముని పైకెత్తుతూ తల భుజము నేలపైన ఉంచుతూ నడుముని పైకెత్తాలి. కాళ్ళు నేలపైనే ఉండాలి, నడుము పైకెత్తాలి. వెరీ గుడ్. సేతుబంధాసన. ఇది ఇలా పైకెత్తండి నడుము. వెరీ గుడ్. నడుము నొప్పిని తగ్గిస్తుంది, థైరాయిడ్ ని తగ్గిస్తుంది. ఇంకా నడుము పైకి లేపాలి. ఆసన స్థితిలో అలాగే ఉండాలి. నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ప్రతిరోజు సాధన చేయాలి. ఇంకా నడుము పైకి లేపాలి. మెడని తలని నేలపైనే ఉంచాలి. ఒక్కొక్క చేతితో ఒక్కొక్క మడమని పట్టుకుంటూ తలని మెడని వెనక్కి వాల్చాలి. ప్రతిరోజు ఆడపిల్లలు సాధన చేయాలి. మగవాళ్ళు నడుము నొప్పి, మెడ నొప్పి చాలా వరకు తగ్గుతాయి. ఆస్తమా, థైరాయిడ్ ప్రాబ్లమ్ ని చాలా వరకు కంట్రోల్లో. తరువాత మీ మోకాళ్ళని బాగా ఎక్స్పెండ్ చేయండి. వజ్రాసనంలోకి రండి అమ్మా. అందరూ కూడా దీర్ఘమైన శ్వాసని స్ట్రెచ్ చేయండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాసని విడిచిపెడుతూ చేతులు నేలకి బాగా సాగదీస్తూ గెడ్డాన్ని నేలకి తాకించాలి. గెడ్డాన్ని నేలకి తాకిస్తూ చేతుల్ని ముందుకు సాగదీయాలి. శశింకాసన. శశింకము అంటే కుందేలు. కుందేలు పోలిన విధంగా మన దేహాన్ని తీసుకురావాలి. ముఖ అవయవాలకి రక్త ప్రసరణ జరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సు